Welcome to Government Vocations Junior College and warm welcome to GFC online classes for second year vocational students. Second year engineering and paramedical గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆన్లైన్ వేదికగా జిఎఫ్సి క్లాసెస్ అనేవి ప్రారంభిస్తున్నాం. అయితే ఈ క్లాసులు ప్రారంభానికి ముందు కొన్ని ప్రైమరీ రూల్స్ అంటే గ్రౌండ్ రూల్స్ అంటారు, అవి ఏంటనేవి ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకొని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లో అడుగు పెడుతున్న విద్యార్థులకు అందరికీ ఆన్లైన్ జిఎఫ్సి క్లాసెస్కి స్వాగతం, సుస్వాగతం. ఇందులో చాలామంది కష్టపడి చదివి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కరోనా దయతో పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. మేబీ జిఎఫ్సి దగ్గరికి వస్తే చాలా తక్కువ మంది ఉండుంటారు. ఏదైనా మటుకి అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లే. సో మీ అందరికీ కూడా ఈ కరోనా మహమ్మారి సమయంలో సమయం వృధా కాకుండా, ఇప్పటికే కాలాతీతమైంది, 3 నెలలు అకాడమిక్ ఇయర్ని మనం లాస్ అయ్యాం. ఇకపైనైనా సరే మన లాస్ అయిన కాలాన్ని తీసుకురాలేం, కానీ రాబోయే కాలాన్ని అయినా సరే మనం సద్వినియోగపరుచుకోవాలనుకుంటే తప్పనిసరి పరిస్థితిలో ఈ ఆన్లైన్ క్లాసులకు మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఆన్లైన్ క్లాసులో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అది స్టూడెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే ఫ్యాకల్టీ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎక్కువ మందికి ఆండ్రాయిడ్ మొబైల్స్ అందుబాటులో లేకపోవడం, కానీ ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా సరే సరిపడేటట్లు సఫిషియెంట్ డేటా లేకపోవడం, కానీ లేదా మీరున్న ఏరియాలో సిగ్నల్స్ ప్రాబ్లం రావడం, కానీ ఇలా వివిధ రకాల ప్రాబ్లమ్స్ అనేవి మీ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అలాగే ఫ్యాకల్టీ సైడ్ అంటే ముఖ్యంగా నా సైడ్ నుంచి ప్రాబ్లం చూసుకుంటే, సేమ్ ప్రాబ్లం నెట్వర్క్ విషయానికి వస్తే సేమ్ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. అలాగే మనం ఇచ్చిన టైం షెడ్యూల్ కూడా చాలా తక్కువ. ఒక స్లాట్కి 40 మినిట్స్ వరకే మనం డిస్కస్ చేయడానికి, క్లాస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనందరం కూడా, అంటే మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా క్లాస్ రూమ్లో ఎటువంటి వాతావరణంలో అయితే క్లాసులు చెప్పుకున్నామో అదే వాతావరణంలో ఆన్లైన్లో కూడా మనం క్లాసులు చెప్పుకోగలము అనేదాన్ని మనందరం నిరూపించగలం. అయితే దీనికి మీరు చేయాల్సిందంతా ఏంటంటే, కొంచెం డిసిప్లిన్ అనేది అవసరం. కొన్ని విషయాల్లో డిసిప్లిన్ అనేది అవసరం. అలాగే గ్రౌండ్ రూల్స్ని ఫాలో అవటం. ముఖ్యంగా మన క్లాసులు ఏంటంటే 4 o'clock స్టార్ట్ అవుతుంటాయి. మన గ్రూపులో ఇంజనీరింగ్ గ్రూపుల నుంచి 5 గ్రూపులు, పారామెడికల్ నుంచి 5 గ్రూపులు ఉంటాయి. ఏఈటి, ఈటీ, ఈఈటి, సిటీ, సిఎస్సి ఇవి ఇంజనీరింగ్ గ్రూపులు. అదేవిధంగా ఎంఎల్టీ, ఎంహెచ్డబ్ల్యూ, పీటీ ఇవి పారామెడికల్ గ్రూపులు. మొత్తం మనకి 5+3 8 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ 8 గ్రూపుల నుండి 101 మంది అంటే 101 స్టూడెంట్స్ మన జిఎఫ్సి క్లాస్కి యాడ్ అయి ఉండాలి. సో చూద్దాం ఇంతవరకు ఎంతమంది యాడ్ అయ్యారు. క్లాస్ స్టార్ట్ అయిన టైంకి ఇంకా ఎక్కువ మంది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఉన్న వాళ్ళకి కూడా మీరు తెలియచేయండి. ఒకవేళ ఈరోజు మిస్ అయినా రేపైనా సరే యాడ్ అవ్వమని చెప్పండి. అయితే ఈ లైవ్లీగా క్లాస్ రూమ్ అనేది, ఈ క్లాస్ అనేది లైవ్లీగా ఉండడం కోసం నేను కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మీకున్న ఏవైతే ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం ప్రతి క్లాస్ని కూడా నేను ముందస్తుగా రికార్డ్ చేసి
రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. మీకు ఆన్లైన్ క్లాస్ షెడ్యూల్ టైంలో ఆ క్లాసులు మీకు ఆన్లైన్లో వినటం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ క్లాస్ని వీడియో రూపంలో రికార్డ్ చేసుకొని మీకు తర్వాత మళ్ళీ అందిస్తాను. అంటే ఒకవేళ ఈరోజు క్లాసుకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ప్లే చేసుకొని నేనేంటి ఏ రోజు ఏ క్లాస్లో డిస్కస్ చేసామనేది వాళ్ళు క్లియర్గా వినొచ్చు. దీనికి జస్ట్ ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడానికి సరిపడినంత డేటా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇన్ కేస్ నేను చెప్పిన క్లాస్ ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, వేరే డిస్టర్బెన్స్ల వల్ల మీరు డిస్కనెక్ట్ అయిపోయినా, ఈ రికార్డ్ చేసింది మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఈ విధంగా వినేటప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు సెపరేట్గా జిఎఫ్సి గ్రూప్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లో మీ పేరుతో డౌట్ ఏంటనేది క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నెట్వర్క్ ప్రాబ్లం కూడా లేకుండా మనం లైవ్లీ క్లాసులు జరిగేటట్లు ప్రయత్నం చేద్దాం. నా ఈ ప్రయత్నానికి మీరు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే ఇంకా మన క్లాస్ అనేది మోర్ లైవ్లీగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. అది ఏ విధంగా అంటే బేసిక్స్ చాలా చిన్నవి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ క్లాసులు అనేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా యూనిఫామ్ వేసుకొని మానిటర్ ఎదురుగా లేదా సిస్టమ్ ఎదురుగా లేదా మొబైల్ ఎదురుగా కూర్చోవటం. సో అలాగే ఐడి కార్డులు మెడలో వేసుకోవటం. అందుకే మీకు నేను కూడా ఆ విధంగా ఉంటేనే మీకు కొంచెం అర్థం అవుతుందని అంటే లైవ్లీగా ఉండాలి మన సారు అని మీకు ఒక రికగ్నిషన్ ఉండాలని బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా ఐడి కార్డు మెడలో వేసుకున్నాను. అంటే మనకి ఇదొక క్లాసు మన సారు అనే ఫీలింగ్ మీకు రావాలి. అదేవిధంగా స్టూడెంట్స్ వీళ్ళందరూ నా స్టూడెంట్స్, వీళ్ళందరూ యూనిఫామ్గా ఉండాలి అనేది నా అభిప్రాయం. అట్లీస్ట్ మనం క్లాస్ రూమ్లో కలవలేకపోయినా సరే ఆన్లైన్లో అయినా సరే మీరు స్టూడెంట్గా నేను లెక్చరర్గా కలిస్తే అది సంతోషంగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు 1-2 ట్రయల్ క్లాసులు వేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అవి ఏంటనేది మీకు చెప్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ మీ సైడ్ నుంచి లేకుండా మీరు చూసుకోగలిగితే క్లాస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కూడా ఫీల్ రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ఫాలో అవ్వాలి. షార్ప్ 4 o'clock కల్లా మీరు లాగిన్ అవుతారు. నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాతను మీరు అటు ఇటు కదులుతూ డాబాల మీద నిల్చొని లేదంటే ఎక్కడెక్కడో నిల్చొని మీ సీనరీ బ్యాక్ సైడ్ అంతా చూపించుకుంటూ ఉండడం కాకుండా స్టడీగా ఒక దగ్గర కాన్స్టెంట్గా కూర్చొని ఒక నోట్బుక్ పెన్ను పట్టుకొని మీ వెనక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ 30 to 40 minutes అట్లీస్ట్ ఉండగలిగితే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా ఎక్కువ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే మీరు కూడా చూస్తూ ఉంటారు, జస్ట్ లైక్ ఆన్లైన్ చాటింగ్ అంటే ఫ్రెండ్స్ వీడియో కాల్స్ చేసి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుకున్నట్లు మన క్లాస్ ఉండకూడదు. అది నా ఉద్దేశం. సో దీనికి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. నేను ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే నేను కూడా మీకు అనుకూలంగా ఏ విధంగా అయితే మీకు బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తే ఆ విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో మొదటగా ప్రారంభిద్దాం. ఇంకా ఏమైనా మధ్యలో ప్రాబ్లమ్స్ అనిపిస్తే మనం దాని తర్వాత ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది ప్లాన్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి మనం జిఎఫ్సి సిలబస్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో జిఎఫ్సి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ జిఎస్సి సిలబస్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే ఉందో ఈ ఇయర్ కూడా సెకండ్ ఇయర్లో కూడా 4 units అనేవి ఉంటాయి. లాస్ట్ ఇయర్ మీకు ఒకసారి వెనక్కి వెళ్తే కనుక ఫస్ట్ యూనిట్ జనరల్ ఎడ్యుకేషన్ చెప్పేసి 10 topics ఉండేవి. ఆ 10 topics గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే సెకండ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి వాతావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని చెప్పేసి ఒక యూనిట్ ఉండేది మనకి. అలాగే థర్డ్ యూనిట్ ఏమో రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక యూనిట్ ఉండేది, గ్రామీణ అభివృద్ధి అని చెప్పేసి. అలాగే ఫోర్త్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి కమ్యూనికేషన్ టూల్స్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ అని చెప్పేసి ఉండేది మనకి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ అనేది ఉండేది. అంటే కంప్యూటర్ సంబంధించినవన్నీ అందులో మీరు నేర్చుకున్నారు. సో అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా 4 యూనిట్లు అనేవి మనం
మన సిలబస్లో మనం చేర్చడం జరిగింది. ఈ 4 యూనిట్లు కూడా నాలుగు ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా. సో దాని ప్రత్యేకత ఏంటి, ఆ సిలబస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే దాన్ని ముందుగా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు కాబట్టి మీకు ప్రతి స్లైడ్లో కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం డిఫరెంట్గా అదే రాసి ఉంది. మీరు దాన్ని నోట్ చేసుకోవచ్చు, తర్వాత కూడా కావాలంటే మళ్ళీ దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేటప్పుడు మీరు దాన్ని శ్రద్ధగా వింటే మరి కొంచెం ఎక్కువ ఇన్పుట్ మీరు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అక్కడ రాసింది మాత్రమే కాకుండా నేను జనరలైజ్ చేసి చెప్తుంటాను కాబట్టి, సో ఆ జనరలైజ్ చేసి చెప్పినవి కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే సబ్జెక్ట్ ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ యూనిట్ ఇక్కడ మనం చూడండి, సోషల్ అవేర్నెస్ అంటే సామాజిక అవగాహన అనేది మనకి సెకండ్ ఇయర్ జిఎఫ్సిలో ఫస్ట్ యూనిట్ అనమాట. ఈ సామాజిక అవగాహన కిందను మనకి 10 టాపిక్స్ మనం నేర్చుకుంటాం. అదేంటంటే ఫస్ట్ లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, అలాగే ఎంపవర్మెంట్ అంటే సాధికారత, డ్రగ్ అబ్యూస్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్స్, అదేవిధంగా కన్జ్యూమర్ రైట్స్ వినియోగదారుల హక్కులు, మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం, వర్క్ ఎథిక్స్ వృత్తి ధర్మాలు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉపాధి నైపుణ్యాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి నిర్వహణ మరియు కెరీర్ డెవలప్మెంట్. ఈ ప్రతి టాపిక్ కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. మీరు అది క్లాసులు చెప్పేటప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాము. ఇక్కడ లైఫ్ స్కిల్స్ అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అవసరమైన స్కిల్స్. అంటే మనకి ఎన్నైనా స్కిల్స్ ఉండొచ్చు, మనం ఎంత ఉన్నత స్థితిలోనైనా ఉండొచ్చు. ఎటువంటి వాళ్ళకైనా కావాల్సినవి జీవన నైపుణ్యాలు అంటే ఉన్నతంగా జీవించడానికి కావలసిన నైపుణ్యాలు. దాని గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఎంపవర్మెంట్, ఈ ఎంపవర్మెంట్లో సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా యూత్ ఎంపవర్మెంట్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి టాపిక్ కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా వెళ్దాము. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వద్దాం. సెకండ్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు. ఇక్కడ చూడండి, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనం 5 కాన్సెప్ట్ని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. 5 కాన్సెప్ట్స్ అవి ఏంటంటే, ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో పర్యావరణ సమస్యల్లో నిర్వచనం, అసలు పర్యావరణం అంటే ఏమిటి, అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, భాగాలు భావనలు. అసలు పర్యావరణం మనం ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే కనుక పర్యావరణ కాలుష్యం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అంటే పర్యావరణం అనగానేమి, పర్యావరణంలో ఉన్న అంశాలు ఏంటి, పర్యావరణం ఎన్ని రకాలుగా కాలుష్యం అవుతుంది అనే విషయాలు మాత్రమే అక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి పర్యావరణాన్ని డెఫినేషన్లో కానీ, కాంపోనెంట్స్లో కానీ, కాన్సెప్ట్స్లో కానీ మరి కొంచెం డెప్త్గా వెళ్ళి దీన్ని చదువుకోవడం జరుగుతుంది. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే పారిశ్రామికీకరణ ప్రభావం పర్యావరణంపై ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆన్ ఎన్విరాన్మెంట్, నూతన వ్యవసాయ పోకడలు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది దాని ప్రభావం పర్యావరణంపై ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా ఇక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రజెంట్ నవేడేస్ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, డిజాస్టర్స్. ఈ డిజాస్టర్ వచ్చే సమయంలో ఉపద్రవాలు, విపత్తుల నిర్వహణ అంటారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే. ఈ ఉపద్రవాలు వచ్చేటప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి, అవి ఆన్గోయింగ్ అయ్యేటప్పుడు అంటే దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి,
వాటి తర్వాత అంటే వెళ్ళిపోయిన తర్వాతను ఆ ఉపద్రవాల సమస్య పోయి వెళ్ళిపోయిన తర్వాతను ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో దాని ద్వారా సఫర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా దాని ఇంపాక్ట్ ఎక్కువగా గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాతను మళ్ళీ మనం ఏ రకమైన పునరావాసం కల్పించాలి, దాన్ని రిహాబిలిటేషన్స్ అంటాం. ఈ పునరావాసం అనే విషయాలన్నింటినీ మనం డీటెయిల్డ్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రజెంట్ మనం ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా రోజు రోజుకి మనం ఈ జనాభా ఎక్కువ పెరగటం, అదేవిధంగా నివాసయోగ్యాలు పెరగటం కారణంగా విచ్చలవిడిగా మనం వేస్ట్ని బయటకు వేసేయడం జరుగుతుంది. ఈ వేస్ట్ని ప్రాపర్ వేలో కనుక మనం మేనేజ్ చేయలేకపోతే సో దానివల్ల మనకి లేనిపోని కమ్యూనికబుల్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర మనతో పాటు జీవిస్తున్న ఇతర లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనుగడను కూడా కోల్పోయే ప్రమాదం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వేస్ట్ని ఏ రూపంలో ఎన్ని రూపాయలుగా వేస్ట్ వస్తుందో అన్ని రూపాయల్లో కూడా దాన్ని ప్రాపర్ వేలో కనుక డిస్మాటిల్ చేయగలిగితే, డిస్ట్రాయ్ చేయగలిగితే సో కొంతవరకు మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని సస్టైన్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో కాబట్టి ఈ విషయంలో వేస్ట్ మేనేజ్మెంట్లో 4 రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే రూరల్ వేస్ట్ మేనేజ్మెంట్, మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ వేస్ట్ అంటారు దాన్ని. ఇది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో వన్ కైండ్ ఆఫ్ వేస్ట్ అనేది రెగ్యులర్గా మనం చూస్తుంటాము. అలాగే రూరల్ ఏరియాలో చూసుకుంటే అక్కడ కూడా డిఫరెంట్ వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అంటే కామన్గా ఉన్నప్పటికీ కూడా ఆ వేరియేషన్ అనేది అందులో ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే అర్బను రూరల్ అనేదాన్ని మనం వేరువేరుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెడికల్ వేస్ట్ అనేది కూడా మనం ఊహించిన విధంగా ఉంటుంది. మెడికల్ వేస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది, అతి ప్రమాదకరం కూడా. దీన్ని కూడా ప్రాపర్గా మనము డిస్ట్రాయ్ చేయకపోవడం వల్ల ఏంటంటే పర్యావరణంలో ఇతర జీవరాశులకి మనం కూడా చాలా ప్రమాదాలని ఫేస్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ వేస్ట్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇళ్లలో కూడా ఈ మధ్యకాలంలో ఈ డెవలప్మెంట్ ఎరాలో ఏమైందంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి, గాడ్జెట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తాల్లో స్టోర్ అయి ఉండడం, వీటిని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలో తెలియక రకరకాలుగా మనం దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయటం, దీనివల్ల కూడా అందులో వాడే కొన్ని పదార్థాల వలన పర్యావరణం హాని కావడం, సాయిల్ డిస్టర్బ్ అవ్వడం, అలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అనేది మనం డీటెయిల్డ్గా ఈ లెసన్లో చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా మీకు గుర్తించాల్సిన విషయం ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన జీవితంలో నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్ అనే కాదు, ఈవెన్ డిగ్రీ పీజీ లెవెల్లోకి వెళ్ళినా సరే మీకు ప్రతి దగ్గర కూడా ఈ టాపిక్స్ మీరు టచ్ చేస్తారు ఖచ్చితంగా. సో అలాంటి టాపిక్స్ ఇవి. సో జిఎఫ్సిలో మీరు అవి ఈ 10+2లోనే నేర్చుకోవడం నిజంగా మీ అదృష్టం అది. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ఇక్కడ నేను చెప్పేది మీకు ఇచ్చే సలహా ఏంటంటే సబ్జెక్ట్గా మాత్రమే చూడండి, సబ్జెక్ట్ని మాత్రమే అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మార్కులు అంటారా, మేము అలాగూ మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాము, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు కనుక జాగ్రత్తగా చదివి రాస్తే మార్కులు అనేవి వచ్చేస్తే మీరు పాస్ అయిపోతుంటారు. అది ప్రాబ్లం కాదు. కానీ మనం సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్న సబ్జెక్టు మనకు లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడుతుందా, ఎక్కడైనా మనం దాన్ని ఫేస్ చేసిన పరిస్థితి ఏర్పడుతుందా అనేది మనం గుర్తుపెట్టుకొని ప్రతిదాన్ని కూడా డీటెయిల్డ్గా చదువుకొని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ యూనిట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ దగ్గరకు వస్తే మీకు ఎకనామిక్ డెవలప్మెంట్. అక్కడ మనం ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అంటే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అభివృద్ధి చెందాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, గవర్నమెంట్ ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది అనే విషయాలన్నీ కూడా మనం రూరల్ డెవలప్మెంట్లో తెలుసుకున్నాం. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి అంటే మొత్తం వ్యవస్థ అంతటిని, అంటే అక్కడ ఓన్లీ గ్రామీణ ప్రాంతాలని, ఇక్కడ అలా కాకుండా ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని యూనిట్గా తీసుకుంటే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ కాంపోనెంట్స్ ఏంటి,
ఏంటి అనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందులో. అయితే ఈ +2 లెవెల్లో కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్లో మరీ పెద్ద పెద్ద టాపిక్స్ అనేవి మనం డీల్ చేయటం మీకు అర్థం చేసుకునే స్థాయి కూడా మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని మేజర్ టాపిక్స్ మనం ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ పాపులేషన్. ఎకనామిక్ డెవలప్మెంట్లో పాపులేషన్ అనేది, అసలు పాపులేషన్ కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది డెవలప్మెంట్ కాన్సెప్ట్లో. అందుకే మనం ఇక్కడ చూడండి, ఆ పాపులేషన్ దగ్గరికి వచ్చేసరికి వరల్డ్ పాపులేషన్, అసలు వరల్డ్లో పాపులేషన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో పాపులేషన్ ఇంపాక్ట్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే వరల్డ్తో పాటు ఇండియాలో, అలాగే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఈ పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దీని తాలూకా ఇంపాక్ట్ ఆర్థికాభివృద్ధి పైన, ఎకనామిక్ డెవలప్మెంట్ పైన ఏ విధంగా ఉంటుంది. అలాగే గ్రోత్ అంటే ఏంటి, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా అంటే ఈ వృత్తిపరంగా ఏ ఆక్యుపేషన్కి ఏ విధంగా ఈ జనాభా అంతా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది, అంటే ఏ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది కూడా మనం దీని ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటి, ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, ఏ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, ఏ సెక్టార్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, సో ఏ సెక్టర్ని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనకి ఈ పాపులేషన్ స్టడీస్ వల్ల తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకు ఎకనామిక్ డెవలప్మెంట్లో పాపులేషన్ స్టడీస్ని కూడా మనం పాపులేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధిలో విద్య మరియు ఉద్యోగం యొక్క పాత్ర, ఇది చాలా ఇంపార్టెంట్ది. ఆర్థిక అభివృద్ధిలో ఏదైనా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే, గ్రోత్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది అంటే దానికి కారణం ఓన్లీ 2 ఆస్పెక్ట్స్. అదేంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎక్కడైతే ఎక్కువ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇవ్వడం జరుగుతుందో ఆ దేశాలు ర్యాపిడ్ గ్రోత్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఈ కరోనా సమయంలో కూడా మీరు ఒకసారి దీనికి అడాప్ట్ చేసుకుంటే, మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం కరోనా స్టార్ట్ అయిన తర్వాత 4-5 నెలలు గడిస్తే కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం స్టార్ట్ చేయడానికి ఎప్పటికీ భయపడుతున్నాం. అదే వేరేజ్ అర్బన్ డెవలప్డ్ నేషన్స్తో కంపీట్ చేసుకుంటే ఆ దేశాల్లో హ్యాపీగా వాళ్ళు కాలేజీలని, స్కూల్ని ఓపెన్ చేసుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ అలాంటిది, అక్కడ ఎడ్యుకేషన్ పాలసీస్ అలాంటివి, కాబట్టి వాళ్ళు ఈజీగా ఎటువంటి సమయంలో అయినా సరే ఈజీగా వాళ్ళ సిస్టమ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోగలుగుతున్నారు. కారణం అక్కడున్న పాలసీస్ అలాంటివి. సో కాబట్టి అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్త్ అనేది ఏ విధంగా ఉండాలి, హెల్త్ అంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ నేటి బాలల తాలూకా హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటేనే రాబోయే రోజుల్లో వీళ్ళు బంగారు భారత్ని నిర్మించుకోవడానికి వీళ్ళు పునాదిరాళ్ళగా ఉపయోగపడతారు అనేది దీని కాన్సెప్ట్ అనమాట, దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది యూనిట్ నెంబర్ 3లో. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ అకౌంటింగ్ భావనలు, ఆదాయ వృత్తాకార ప్రవాహం. దీనిలో ఈ 2 విషయాలు మనం నేర్చుకుంటాం. నేషనల్ ఇన్కమ్ అనేది వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా అంటే సబ్జెక్టు చాలా పెద్దది. అయితే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు కొంతైనా సరే జాతీయ ఆదాయం అంటే ఏంటి, తలసరి ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయంలో ఏముంటాయి, తలసరి ఆదాయంలో ఏముంటాయి, ఈ మనీ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా అవుతుంది, ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక కన్జ్యూమర్ దగ్గరికి, కన్జ్యూమర్ దగ్గర నుంచి హౌస్ హోల్డ్ దగ్గరికి ఈ సర్క్యులేషన్ అనేది ఏ విధంగా అవుతుంది, దాన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో మనం డిస్కస్ చేస్తుంటాం అన్నమాట. 4th వన్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అండ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, నీతి ఆయోగ్ గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆ దేశ అభివృద్ధికి ప్రపంచ గమనంతో పాటు వరల్డ్ మార్కెట్లో, అంటే ఈ గ్లోబలైజేషన్ ఎరాలో ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక చిన్న కుగ్రామంగా మారిపోతుంది.
కాంపిటీషన్లో కూడా మనం ఇతర దేశాలన్నింటిని కూడా కంపేర్ చేసుకొని మనం కూడా వాళ్ళతో పాటు పోటీపడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ రిఫార్మ్స్ అనేవి ఏంటి, భారతదేశంలో అటువంటి రిఫార్మ్స్ ఎప్పుడు తీసుకున్నారు, దానివల్ల మనం ఏ రకంగా డెవలప్ అవ్వడం జరిగింది, ప్రపంచ దేశాలతో మనం ఏ విధంగా పోటీ పడగలిగాము అనే విషయాలన్నీ కూడా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనే టాపిక్లో ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాలో డిస్కస్ చేస్తాం. నీతి ఆయోగ్ అనేది కొత్త కాన్సెప్ట్. ఇది ఇంతకుముందు మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉండేది, ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి ఈ రెండింటిని పూర్తిగా ఈ 2 సెక్షన్లు స్టాప్ చేసిన తర్వాతను అయితే ఈ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్ వీటిని పూర్తిగా నిలుపుదల చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. ఇది దేశాభివృద్ధికి కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు గడిచిన సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్కడ డెవలప్మెంట్ తక్కువగా ఉంది, ఏ సెక్టర్లో డెవలప్మెంట్ ఎక్కువగా, దేన్ని పెంచాలి, దేన్ని తగ్గించాలి, ప్రయారిటీని బట్టి ఫండ్స్ ఏ విధంగా ఎలా కట్ చేయాలి అనేవన్నీ చాలా గవర్నమెంట్కి అవసరమైన సలహాలు, సూచనలన్నీ కూడా ఈ నీతి ఆయోగ్ ఇస్తుంది. ఇది కొత్తది. దీని తాలూకా ఫంక్షన్స్ ఏంటి, దీని తాలూకా ఉపయోగం ఏంటనేది కూడా మనం ఈ టాపిక్లో డీటెయిల్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇక్కడ ఏంటంటే దీన్ని స్థిరమైన అభివృద్ధి అంటాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగలిగిన అభివృద్ధి అని దాని అర్థం. ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగలిగే అభివృద్ధి. ఇందులో మనం ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ డిస్కస్ చేస్తున్నాము. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే వనరుల్ని, అది ప్రకృతి వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఏ వనరులను అయితే ఉపయోగించుకొని మనం ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నామో ఇదే వనరుల్ని తర్వాత తరాల వారికి, అంటే మన తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా మనం వితౌట్ ఎనీ డ్యామేజ్ ట్రాన్స్ఫర్ చేయగలగాలన్నమాట. సో దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో అలా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పద్ధతి ప్రకారంగా, ప్లానింగ్ ప్రకారంగా మనం ఉన్న వనరుల్ని పొదుపుగా కూడా వాడుకొని తర్వాత తరాలకి అదే వనరులను మనం మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయగలగాలన్నమాట. సో దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ కాన్సెప్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి మాత్రమే దీన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్టు. అయితే ఇందులో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గురించి మనం టచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి 3వ యూనిట్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే 4th యూనిట్, లాస్ట్ యూనిట్ 4th యూనిట్. ఇక్కడ చూడండి మేనేజరల్ స్కిల్స్. అక్కడ మనం 4th యూనిట్లో ఏం తీసుకున్నాం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ అంటే ఈ ప్రజెంట్ ఈ కంప్యూటర్ ఎలా వచ్చిన తర్వాత ఎలా అయిందంటే, కంప్యూటర్ సగం ప్రారంభమైన తర్వాతను ప్రతిదీ కూడా ఆన్లైన్లో జరగటం, ప్రతి ట్రాన్సాక్షన్, ఈవెన్ ట్రాన్సాక్షన్స్ కూడా మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, డేటా ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో జరగటం వలన అక్కడ దాని ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ టాపిక్ని మనం డీల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మేనేజరల్ స్కిల్స్, ఈ కాన్సెప్ట్ మనకు అసలు జిఎఫ్సిలో ఈ మేనేజర్ స్కిల్స్, నిర్వహణ నైపుణ్యాలు అంటే మేనేజర్ స్కిల్స్ తాలూకు ఆవశ్యకత ఏంటో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ మీరంతా కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, అంటే వృత్తిపరమైన విద్యను నేర్చుకునే గ్రూపుల్లో మీరు చదువుతున్నారు. అంటే వొకేషనల్ విద్య తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ విద్య 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాతను ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దీంతో మీరు సొంతంగా ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, లేదా సొంతంగా మీరు ఏదైనా ఓన్గా పని సంపాదించడానికి అవకాశం ఉంటుంది, లేదా ఒక జాబ్లోకైనా సరే డైరెక్ట్గా మీరు ఈ సర్టిఫికేట్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మేనేజరల్ స్కిల్స్ అనేవి మనకు అవసరం. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ +2 ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే సొసైటీలకు వెళ్తున్నారు, జాబ్ సీకర్స్గా, జాబ్ చేసే వాళ్ళగా, జాబ్ ఇచ్చే వాళ్ళగా, ఒక వ్యవస్థ స్థాపకులుగా, ఎంటర్ప్రెన్యూర్గా మీరు అడుగు పెడుతున్నారు. సో ఇలా ఈ స్టేజ్లో మీరు +2 అంటే మీకు 18, 19, 20 మ్యాక్సిమం, ఈ ఏజ్లో మీరు డైరెక్ట్గా ఒక వ్యవస్థాపకుడుగా సొసైటీలో అడుగు పెడుతున్నారంటే అసలు వ్యవస్థాపకత్వం అంటే ఏంటి, వ్యవస్థాపకుడు అంటే ఎవరు, దాని డెఫినేషన్, అసలు క్యారెక్టర్స్ ఏంటి,
అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి, ఒక వ్యవస్థను స్థాపించాల్సిన అంటే కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఒక వ్యవస్థను లీడ్ చేయాలంటే కావాల్సిన లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేవన్నీ కూడా మనం ఈ లీడర్షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో నేర్చుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ అలాగే ప్లానింగ్ ఫర్ ఏ స్మాల్ ఎంటర్ప్రైజ్, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిన తర్వాతను మనం చదువుకున్న చదువుతో, మనం సంపాదించిన జ్ఞానంతో ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అసలు ఎన్ని రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ మనకున్నాయి, వాటిని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రెజెంట్ మార్కెట్లో ఉన్నదానికి ప్రభుత్వం ఏ విధంగా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, వీటన్నిటిని మనం డీటెయిల్గా తెలుసుకోగలిగితే మీలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్‌గా కావచ్చు. ఎందుకంటే చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా మన టార్గెట్ గవర్నమెంట్ జాబే టార్గెట్ కాదు కదా. ఒకవేళ అలా టార్గెట్తో మనం వెళ్ళినా సరే అందరికీ కూడా గవర్నమెంట్ జాబులు అనేవి సాధ్యం కాదు. మనం మోస్ట్ టాలెంటెడ్ కావచ్చు, అయినప్పటికీ కూడా అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి గవర్నమెంట్ ఎప్పుడు తక్కువగా ఉంటాయి, దానికి కాంపిటేటివ్ అయిన వాళ్ళు పోటీ పడిన వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉంటారు. సో అదొకటే కాకుండా మనం కూడా ఓన్గా ఏదైనా చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో, ఇన్కమ్ జనరేషన్లో మనం కూడా భాగస్వాములు కావాలంటే వాళ్ళందరికీ చక్కనైనది ఏంటంటే ఒక ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్లో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే దానికి ఆ సంస్థని ఏ విధంగా, దానికోసం ప్రణాళిక ఏంటి, దానికి ఎన్ని రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఏంటి, మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్, ఇదంతా కూడా ఈ దీంట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్. బిజినెస్ మేనేజ్మెంట్ అంటే మనం వ్యాపార నిర్వహణ అంటే బిజినెస్ చేయాలనుకునేటప్పుడు ఆ బిజినెస్లో మనం ఎంటర్ అయితే మేనేజ్ చేయడం అంటే మేనేజర్ స్కిల్స్ అనేవి అవసరం. మన కింద కొంతమంది పనిచేస్తుంటారు, లేదా మనం కొంతమంది డీల్ చేయాల్సి ఉంటుంది. మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన మెటీరియల్, మనకు కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవడం కోసం కానీ, లేదంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకెళ్ళడం కోసం కానీ చాలామందిని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో అలా హ్యాండిల్ చేయాల్సి వచ్చేటప్పుడు మనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, అసలు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, అసలు మేనేజర్ అనేవాడికి ఎటువంటి విధులు, వాటి తాలూకా విధులు ఏంటి అనేవి మనం ఇందులో డీటెయిల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి ఏంటి ఇందులో, స్వాట్ అనాలిసిస్. అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, అంటే మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి. స్వాట్ అంటే అదే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే మనకున్న బలాలు ఏంటి, మనకున్న బలహీనతలు ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, దానివల్ల దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని అనలైజ్ చేసుకోగలిగితే దాన్ని స్వాట్ అనాలిసిస్, సింపుల్గా SWOT స్వాట్ అనాలిసిస్ అంటాం. విశ్లేషించుకోగలిగితే మనం సరైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇది మనకి తోడ్పడుతుంది అన్నమాట. అందుకు ఇది కూడా ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నారో లేదా బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలనుకున్నారో వాళ్ళకి ఈ స్వాట్ అనాలిసిస్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా, అంటే భారతీయ పన్నుల వ్యవస్థ. సో మనం ఒక బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటున్నాము, అలాగే ఒక వ్యవస్థను స్థాపించాలనుకుంటున్నాము. సో మరి ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు మనకు ఉండేటప్పుడు ట్యాక్స్ సిస్టమ్ మీద కూడా కొంత అవగాహన ఉండాలి. ఆల్రెడీ మన దగ్గర మన దగ్గర కొన్ని కామర్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతానికి కింద మనం లేరనుకోండి, వాళ్ళకంత అవగాహన ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, పారామెడికల్ కానీ మీకు ఈ ట్యాక్స్ సిస్టమ్ మీద అవగాహన తక్కువగా ఉంటుంది. అంటే మనం 8th 9th క్లాస్లో కొన్ని నేర్చుకుంటాం, 10th క్లాస్లో నేర్చుకుంటాం. అక్కడ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్ వరకు మాత్రం మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో దానికంటే మరికొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన GST అంటే ఏంటి, GST వల్ల మనకు ఏ టైప్ ఆఫ్ వ్యాపారం చేసిన వాడికి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మనకి అందులో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. దట్ ఈజ్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం గురించి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, జనరల్గా మనం ప్రతిరోజు డే టు డే మన మార్కెట్లో ధరలు పెరగడం, ధరలు తగ్గడం, డిమాండ్ పెరగడం, డిమాండ్ తగ్గడం, సప్లై పెరగడం, సప్లై తగ్గడం, వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది బేసిక్గా కొంతైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి
ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, అసలు ద్రవ్యోల్బణం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయం మనం తెలుసుకోగలిగితే కనుక బేసిక్ నాలెడ్జ్ అనమాట. సొసైటీలో జరుగుతున్న యాక్టివిటీస్ ఏ కారణం చేత ఏ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం కొంత నాలెడ్జ్ అవసరం కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్, వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం ప్రారంభించేటప్పుడు వ్యాపారానికి కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా మానవ వనరులు కావచ్చు, లేదా ప్రకృతి వనరులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం సొసైటీ నుంచే గ్యాదర్ చేస్తుంటాం. ఈ సొసైటీలో ఉన్న వనరులన్నింటినీ మనం వాడుకొని వ్యాపారాన్ని నిర్వహిస్తాం. తద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని మనం సొసైటీ డెవలప్మెంట్ కోసం కేటాయించాలి. అదే సామాజిక బాధ్యత. దాన్నే ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక యాక్ట్గా కూడా తీసుకొచ్చి ప్రతి సంస్థ కూడా తనకు వచ్చిన లాభాల్లో 2% ప్రాఫిట్ని సొసైటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్. అంటే సొసైటీలో నీ బిజినెస్లో తోడ్పడడానికి కొంతమంది నీకు కొన్ని సెక్టర్ పీపుల్స్ అన్నమాట నీకు కోఆపరేట్ చేస్తారు. సో ఆ సెక్టార్ పీపుల్ పట్ల నువ్వు ఏ విధంగా రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళతో ఏ విధంగా నువ్వు బాధ్యతాయుతంగా ఉండాలి. సో ఏ విధంగా నువ్వు బాధ్యతాయుతంగా ఉంటే వాళ్ళు నీకు ఎంతవరకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మనం ఎంత బాధ్యతగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అంత ఎక్కువ కోఆపరేషన్ తీసేయడం జరుగుతుంది. సో తద్వారా ప్రొడక్టివ్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన తాలూకా లాభాలను కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇందులో. అందుకు వీటన్నిటిని కూడా మనం డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. జిఎఫ్సి అంటే చాలా ఈజీ సబ్జెక్ట్ అని మాత్రం అందరూ అనుకుంటారు, కానీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. ఎప్పుడు మీరు గుర్తించగలుగుతారంటే ఈ టాపిక్స్ ఏంటి, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, దాని తాలూకా ఆవశ్యకత ఏంటి, ఇవి భవిష్యత్తులో మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది కనుక మీరు గ్రహించగలిగితే ఖచ్చితంగా జిఎఫ్సి ఓన్లీ సింపుల్ ఒకటే కాదు, చాలా ఇంపార్టెంట్ కూడా అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మార్క్స్ వెయిటేజ్ గురించి రండి. ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ గురించి కూడా మీకు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. 4 యూనిట్స్ అనుకున్నాం కదా, సామాజిక అవగాహన, సోషల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి, మేనేజర్ స్కిల్స్, నిర్వహణ నైపుణ్యాలు. 4 యూనిట్స్ కూడా మ్యాక్సిమం ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఈక్వల్ ప్రియారిటీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇది పక్కన పెట్టండి. ఈక్వల్ ప్రియారిటీ ఇక్కడికి వస్తే చూడండి 18 మార్క్స్ టోటల్ వస్తాయి ఫస్ట్ యూనిట్ నుండి. అలాగే సెకండ్ యూనిట్ 18 మార్క్స్ వస్తాయి, థర్డ్ యూనిట్ నుంచి 16 మార్క్స్ వస్తాయి, ఫోర్త్ యూనిట్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. అంటే ఓన్లీ ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఒక 2 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటున్నాయి. రిమైనింగ్గా అన్ని యూనిట్స్లో కూడా ఓవరాల్గా చూసుకుంటే అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ 16 ఇవ్వగా ఒక 2 మాత్రం సామాజిక అవగాహన, పర్యావరణ సమస్యల నుంచి రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే చూడండి, మీకు ఇక్కడ ఈజీగా అర్థం అవడం కోసం అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది. సామాజిక అవగాహన అనేది మనకి దాంట్లో 3 షార్ట్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో. ఆ యూనిట్ నుంచి 3 షార్ట్ క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది. ఆ యూనిట్ మొత్తంలో మనకున్న షార్ట్ క్వశ్చన్స్ ఎన్నో తెలుసా? 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 షార్ట్ క్వశ్చన్స్లో 3 షార్ట్ క్వశ్చన్స్ అనేవి మనం పబ్లిక్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా వస్తాయన్నమాట. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇందులో కూడా 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి, నిర్వహణ నైపుణ్యాలు, దీని నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది షార్ట్ క్వశ్చన్స్. మొత్తం మీకు ఇన్ని 10 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 షార్ట్ క్వశ్చన్స్ దెర్ ఇస్ నో చాయిస్. ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా 10 షార్ట్ క్వశ్చన్స్కి చాయిస్ అనేది ఎటువంటిది ఉండదు. మీ 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ దగ్గర రండి. ఎస్ఏ క్వశ్చన్స్ దగ్గరకు వస్తే మాత్రం ప్రతి యూనిట్కి కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి యూనిట్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా 4 యూనిట్ల నుంచి 8 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే అవుట్ ఆఫ్ 8లో మీరు ఎనీ 5 ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఎనీ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఉంది. కాబట్టి
హ్యాపీగా మీరు 3 క్వశ్చన్స్ని ఇందులో ఇగ్నోర్ చేయొచ్చు కూడా. కానీ అలాగని ఇగ్నోర్ చేయడం అని కాదు, ఏ క్వశ్చన్ వస్తుంది ఏది రాదనేది మనకు తెలియదు కదా. కాబట్టి అన్ని క్వశ్చన్స్ చదువుకుంటాము, అందులో 8లో ఏవి బాగా 5 వస్తే ఆ 5ని అటెంప్ట్ చేస్తాము. సో కాబట్టి ఇది మీకు మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏ యూనిట్ నుంచి ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని, టోటల్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్. మోడల్ క్వశ్చన్ పేపర్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ మీకు మోడల్ ఉంటుందో అదే విధంగా సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ఉంటుంది. అసలు ఏమీ తేడా ఉండదు మీకు. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే 10 క్వశ్చన్స్ షార్ట్లు ఉంటాయో 10 క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. నో చాయిస్, 10 × 2 20 మార్క్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ దగ్గర కూడా అంతే. పార్ట్ బిలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి 11 to 18, అంటే టోటల్ 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి ఎనీ 5 రాయాల్సి ఉంటుంది. 5 × 6 30 మార్క్స్. సో 20 + 30 టోటల్ 50 మార్క్స్ అనమాట. ఈ 50 మార్క్స్కి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మోడల్ పేపర్ గురించి మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. ఈ మోడల్ పేపర్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ పేపర్ ఇది. సో ఎవరైనా సరే పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్ని పరిగణనలోకి తీసుకొని పేపర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఇచ్చే నేను హింట్ ఏంటంటే, ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కనుక ఎవరైతే తరువుగా చదువుకొని ఉంటారో అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన పాస్ మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇందులో 30% ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందులో మినిమం 30% ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అందులో పబ్లిక్ ఎగ్జామ్లో ఏ ఇయర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళండి ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ పేపర్ని కూడా జాగ్రత్తగా రాసుకోండి. రాసుకొని ఈ క్వశ్చన్స్ తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయింది, వీటిపైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అన్ని క్వశ్చన్స్ చదువుకుంటారు, దీన్ని కూడా చదువుకొని దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంకా చేయాల్సిన విషయాలు ఏంటంటే, నోట్స్ పెట్టమని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ నోట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇదే రాస్తారు. ముందు సిలబస్ రాసుకోండి, యూనిట్ వైజ్గా సిలబస్ రాసుకోండి. రాసుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం అని తేడా లేకుండా ఇంగ్లీషు తెలుగులో రెండిట్లో ఇచ్చాను కాబట్టి ఇంగ్లీషు పక్కనే తెలుగు రాసుకుంటే మీకు కూడా కొన్ని పదాలకు అర్థాలు తెలుస్తాయి. తెలుగు మీడియం అని చెప్పేసి అన్నాళ్ళు ఇంగ్లీష్ పదాలు తెలుసుకోకుండా ఉంటాం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు నేర్చుకోలేదనుకోండి, పై క్లాసులకు వెళ్ళేటప్పుడు ఇంకా మీకు టఫ్ అయిపోతుంది ఇంగ్లీష్ అనేది. కాబట్టి ఇంగ్లీషు తెలుగు అని వేరియేషన్ లేకుండా ప్రతి ఒక్కరూ రెండూ రాసుకోండి. రాసుకోవడం వల్ల మీకు కొన్ని స్పెల్లింగ్లు వస్తాయి, కొన్ని పదాలకు అర్థాలు తెలుస్తుంటాయి. కాబట్టి తద్వారా మీరు కొంత లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కటి రాసుకోండి. సిలబస్ ముందు రాసుకోండి, సిలబస్ తర్వాతను క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ రాసుకోండి. మోడల్ క్వశ్చన్ పేపర్ రాసుకున్న తర్వాతను రేపటి నుంచి మనం చెప్పబోయే క్లాసుల్లో డైరెక్ట్గా మనం ఇంకా టాపిక్స్లోకి వెళ్ళిపోతున్నాం, లెసన్స్లోకి వెళ్ళిపోతాం. అది డిస్కస్ చేసేటప్పుడు వచ్చినవన్నీ కూడా ఒక రఫ్ నోట్స్లో రాసుకోండి. మ్యాక్సిమం అంతా కూడా మీకు నోట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రాసుకుని ఇవి చదువుకుంటే మీకు సరిపోతుంది. సో దీన్ని ఒక ఆర్డర్లో, నేను ఏదో ఆర్డర్ అయితే చెప్తున్నానో ఆర్డర్లో మీరు రాసుకుంటే ఇదే మీకు నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో మనం ముగిస్తున్నాం. సిలబస్ గురించి, మోడల్ పేపర్ గురించి దీని గురించి డిస్కస్ చేశాము. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఎవరైనా అడగవచ్చు, లేదా మెసేజ్ అయినా పెట్టవచ్చు. ఇంకేమైనా ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలనుకున్నా సరే రేపటి క్లాస్లో మనం ఏం చేస్తామంటే దీనికి కంటిన్యూషన్ కావాల్సిన అదే నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లోని మనం డైరెక్ట్గా టాపిక్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. సరేనా? సో ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. లాస్ట్ వన్ ఏంటంటే అందరికీ అంటే ఈరోజు మనం థ్యాంక్ యూ ఫర్ ఆల్, అంటే ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్, ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్న ఈ మహమ్మారి ఏదైతే ఉందో దాని నుంచి మనం ఈజీగా తప్పించుకోవడం కోసం ఓన్లీ సింపుల్గా 5 టిప్స్ మనం పాటిస్తే సరిపోతుంది. ఇవి మీకు అందరికీ తెలిసినవే, ప్రతిరోజు మీరు పేపర్లో టీవీలో చూస్తున్నవే. అయినప్పటికీ మరొకసారి మనలో అవేర్నెస్ పెంచుకోవడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయండి. హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాషర్ కానీ సోప్ కానీ వాడండి. నెక్స్ట్ అలాగే ఫేస్ మాస్కులు వాడండి. ఫేస్ మాస్కులు వాడి
వాడడం ద్వారా 90% మనం దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫేస్ మాస్క్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మాస్క్ అంటే గడ్డం కిందో పేక్కో లేకపోతే పైకో లేదంటే పెట్టడం కాదు. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు పాటించండి. అలాగే గ్యాదరింగ్ అనేది తగ్గించండి. ఎక్కువగా అంటే వీలున్నంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మినిమం 6 నుంచి 10 ఫీట్స్ డిస్టెన్స్లో ఉండే మనం మాట్లాడుకుంటే మంచిది. నెక్స్ట్ మనం మాట్లాడుతునే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి మాస్క్ ఉందా లేదనేది మీరు గుర్తించండి. మాస్క్ లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే మనకి ఇంకొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. నెక్స్ట్ లాస్ట్ వన్ అంటే ఐసోలేషన్. ఏదైనా సరే చిన్న చిన్న సిమ్టమ్స్ కనుక మనకు అనిపిస్తే వాటి గురించి మనం ఉన్న వనరులను ఉపయోగించుకొని మనకి ఇది వాలంటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళు వచ్చి కనెక్ట్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఐసోలేషన్లో ఉంటే కనుక మ్యాక్సిమం క్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యూత్ చాలామంది ఏం చేస్తున్నారంటే యూత్కి ఇది ఏమీ కాదు అనే ఒక నెగ్లిజెన్స్ అనేది మీలో ఉంది. అది మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఈ కరోనాకి ఎవరైనా ఒకటే, ఎవరు వీక్గా ఉంటే వాళ్ళని కొట్టేస్తుంటుంది. అందుకు మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అదేవిధంగా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఫిజికల్ స్ట్రాంగ్నెస్, మెంటల్ స్ట్రాంగ్నెస్ కూడా మనకి ఓన్లీ చిన్న చిన్న టిప్స్. ఈ 5 చూడండి చాలా సింపుల్ అనమాట. వీటిని తెలుసుకోవడం ద్వారా మనం ఈజీగా వాటిని సాధించగలుగుతాం. ఈజీగా మనం దీని నుంచి ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించండి. మీ వాళ్ళకి చెప్పండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా సరే వాళ్ళందరికీ తెలియచేయండి. చిన్నపిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఆ ఉద్దేశంతో మీకు ఈ లాస్ట్ టిప్స్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.